ఎస్పీ ధీరజ్ కుడుబిల్లి ఆదేశాల మేరకు రాయచోటి ఎస్డిపిఓ కృష్ణమోహన్ పర్యవేక్షణలో వాయల్పాడు సిఐ రాఘవరెడ్డి విశ్వసనీయ సమాచారం మేరకు తెల్లవారుజామున 3:30 గుర్రంకొండ మండలం ఆమలపల్లి పంచాయతీ శ్రీనివాసపురం గ్రామ పరిధిలో దండుమారమ్మ దేవాలయం సమీపంలో ప్రధాన రహదారి పక్కన సోంపల్లి గోవిందు వ్యవసాయం భూమిలో గుప్త నిధుల కోసం పేలుడు పదార్థాలను ఉపయోగించి అక్రమంగా భూమిని తవ్వుతున్నారనే సమాచారం మేరకు వాయల్పాడు సిఐ రాఘవరెడ్డి వారి బృందంతో కలిసి అక్కడున్న 9 మంది వ్యక్తులు సోంపల్లి గోవిందు 75, షేక్ ముస్తాక్ అహ్మద్ 43, షేక్ మొహమ్మద్ అఫ్సర్ 53, వెంకట శెట్టి సురేంద్ర 45, దాడిరెడ్డి మహేష్ 29, సోరకుంట్ల వెంకటేష్ 55, బాలగిరి రాము 32, ముని దేవేంద్ర 24, మురాషావాలి 50 మరియు ఒక జేసీబీ ట్రాక్టర్, ఒక 4 ద్విచక్ర వాహనాలు, 9 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసి కోర్టు రిమాండ్ కు తరలిస్తున్నట్లు రాయచోటి ఎస్డిపిఓ కృష్ణమోహన్ తెలియజేశారు. అనగా 2/7/2026 తెల్లవారుజామున వాయల్పాడు సిఐ గారు రాఘవరెడ్డి గారికి రావాలన్న సమాచారం మేరకు అన్నమయ్య జిల్లా ఎస్పీ గారు శ్రీ ధీరజ్ కుడుబిల్లి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఈ గుర్రంకొండ లిమిట్స్లో మన వాయల్పాడు గుర్రంకొండ ప్రధాన రహదారిలో శ్రీనివాసపురం గ్రామ పరిధిలో ఈ గోవిందు అనే ఒక వ్యక్తి అతని వ్యవసాయ పొలంలో పేలుడు పదార్థాలను ఉపయోగించి గుప్త నిధులను వెలికి తీయాలనే ఒక కార్యక్రమంలో ఆయన ఆ విషయం సిఐ గారికి సమాచారం వస్తే ఇమ్మీడియట్గా సిఐ గారు ప్లస్ గుర్రంకొండ సిబ్బంది, వాయల్పాడు సిబ్బంది అందరూ కూడా నిన్నటి దినం తెల్లవారుజామున అక్కడికి దర్శనం వేసి అక్కడ ఈ గుప్త నిధులు తవ్వుతున్న వాళ్ళని సుమారు ఒక 9 మందిని అదుపులో తీసుకోవడం జరిగింది. వాళ్ళని అదుపులో తీసుకొని విచారించి వాళ్ళు ఈ గుప్త నిధుల తవ్వకాల కోసమే అక్కడ పేలుడు పదార్థాలు ఉపయోగించారని నిర్ధారించుకొని వీళ్ళు గుర్రంకొండ వాసేవులు సోంపల్లి గోవింద్ ఇతని వ్యవసాయ పొలం అతన్ని మరియు ముస్తాక్ అహ్మద్ ఇతను కూడా గుర్రంకొండ వాసేవుడే. తర్వాత ఒక 6 మంది వీళ్ళు తనకల్లు మండలం సత్యసాయి జిల్లా వాళ్ళని, తర్వాత మన నంబుల్పూలకుంట వాళ్ళని ఒక 2 తర్వాత ఇక్కడ ఈ జేసీబీ యొక్క ఏదైతే ఉపయోగించాడో మురాల్ షావలి అని చెప్పి గుర్రంకొండ పట్టణం వీళ్ళు మొత్తం 9 మందిని అదుపులో తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుండి ఒక జేసీబీని, ఒక ట్రాక్టర్ని, ఒక ఆటోని, ఒక 4 ద్విచక్ర వాహనాలని వాళ్ళ దగ్గర ఉన్న 9 మొబైల్లను సీజ్ చేయడం జరిగింది. దీంట్లో ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. వీళ్ళకి పేలుడు పదార్థాలు ఏ రకంగా వచ్చినాయి, ఎవరు దీనికి సరఫరా చేశారు, ఇవన్నీ కూడా తదుపరి దర్యాప్తులో తెలుస్తుంది. ఈరోజు మేము వాళ్ళ మీద ఈ డెజర్ట్ యాక్ట్ ప్లస్ ఒక ఎక్స్పోజ్ సబ్స్టెన్స్ యాక్ట్ కింద కేసు రిజిస్టర్ చేసి ఈరోజు వాళ్ళని రిమాండ్ పంపిస్తా ఉన్నాం. మిగతా ఎవరెవరు ఈ విషయంలో ఈ పేలుడు పదార్థాలు ఎవరు సప్లై చేసినారు ఏమైనా కూడా తదుపరి దర్యాప్తులో మాకు తెలుస్తుంది. దాని మేరకు వాళ్ళని కూడా చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది.